లవోదికయ సంఘపు దూతకు ఇలాగు రాయుము అని మొదలుపెట్టాడు 3వ అధ్యాయంలో. 7 సంఘాల లేఖల్లో మొదటిది ఎఫెసులోనున్న సంఘము, 2వది స్ముర్న, 3వది పెర్గము, 4వది తుయతైరా, 5వది సార్దిస్, 6వది ఫిలదెల్ఫియా, 7వది లవోదికయ. లవోదికయలోనున్న సంఘపు దూతకు ఇలాగు రాయుము అని ఆ సంఘ దూతని చెడమడ గద్దించేశాడు. గద్దించి, నీవు దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొనుచున్నాను అని నువ్వు చెప్పుకొనుచున్నావు అని ఆ సంఘపు దూతను గద్దించి కొన్ని మాటలు ఆ క్రింద చెప్పాడు. నువ్వు నీ దిశమూల సిగ్గు కప్పుకొనున్నట్లు వస్త్రం నా దగ్గర నువ్వు తీసుకో, నీ కళ్ళకు బాగా తేటగా కనపడేటట్టు కాటుకు నా యొద్ద కొనుము అని కొన్ని సంగతులు చెప్పి, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నా అని చెప్పి, ఆ తర్వాత అన్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. మొదలుపెట్టడం ఏం మొదలుపెట్టాడు? ఎవరితో మొదలుపెట్టాడు? లవోదికయ సంఘపు దూతకు ఇలాగూ రాయుము అని కదా మొదలుపెట్టాడు. కాబట్టి ఇదిగో నీ దగ్గరకు వచ్చి తలుపు తడుతున్నాను, నా స్వరం విని తలుపు తీస్తే నేను నీతో భోజనం చేస్తానని నీవు అని అంతకుముందు ఆయన గురించి ఏది లవోదికయ సంఘపు దూత గురించి మాట్లాడాడు కనుక అక్కడ కూడా నీవు నా స్వరం విని తలుపు తీసినట్ల నేను లోపలికి వస్తాను అని అనాలి. కానీ అక్కడ ఎవడైనను అన్నాడు. అంటే ఇది ఆ ఒక్క సంఘానికి చెందిందా లేకపోతే అందరికి చెందిందా? ఆ ఒక్క దూతకు చెందిందా అందరికి చెందిందా? పక్కాగా అందరికి చెందిందే. స్తోత్రం చెప్దామా? అందరికీ చెందింది. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను లోపలికి వస్తాను, వానితో కూడా కూర్చుంటాను, అతనితో కలిసి ఒట్టిగా కూర్చోను, మేము కలిసి భోజనం చేస్తామన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, లవోదికయ సంఘపు దూతకి అనుకుందాం కాసేపు, ఎందుకంటే అక్కడ ముందు మ్యాటర్ అంతా కూడా ఆ సంఘపు దూతకు సంబంధించిన మ్యాటర్. అతని గురించి అనుకుందాం కాసేపు. అసలు సంఘంలో కదా దేవుడు ఉంటాడు. దేవుడు బయటికి ఎప్పుడు వెళ్ళిపోయాడు? దేవుడు బయటికి వెళ్ళి తలుపు తట్టే పరిస్థితిలోకి ఎందుకు వచ్చాడు? ఓ ప్రశ్న. సరే, దేవుడు బయటికి వెళ్ళిపోయాడు, కానీ భక్తుడు ఏమనుకుంటున్నాడు? నేను చాలా ఆత్మీయంగా ఉన్నాను, చాలా బలంగా ఉన్నాను, చాలా దృఢంగా ఉన్నాను, నేను అలా ఉన్నాను ఎలా ఉన్నాను అని ఒక భ్రమలో బ్రతుకుతున్నాడు. లవోదికయ సంఘపు దూత, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొనుచున్నాను, నేను ఇలా అని అనుకుంటున్నాడు అని ఆయనే చెప్పాడు. సంఘపు దూత ధనవంతుడిని ధనవృద్ధి చేసుకుంటున్నానంటే డబ్బు విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడా? కాదు. ఆధ్యాత్మిక ధనం. సంఘము అంటే దేవుని సంబంధించింది. సంఘపు నాయకుడు దూత అంటే డబ్బు విషయంలో ఆయన ఆసక్తి కనపరుస్తాడా? ధనము 2 రకాలు. భౌతికంగా చెప్పేటువంటి ధనము, ఆధ్యాత్మిక ధనం. భౌతికంగా కొంతమంది బీదలుగా ఉంటారు, కానీ స్పిరిచువల్ లైఫ్లో, ఆత్మీయ జీవితంలో వారు బహుధనవంతులై ఉంటారు. భౌతికంగా కొంతమంది విస్తారమైన ధనవంతులై ఉంటారు, కానీ స్పిరిచువల్ లైఫ్లో, ఆత్మీయ జీవితంలో వారు దరిద్రులుగా ఉంటారు. అర్థమైందా? ఇది సామాన్యుల దగ్గరకు వస్తే. కానీ ఇక్కడ సంఘపు దూత స్థాయి అంటే ఒక సంఘ నాయకుడు అనుకోండి. ఈ సంఘ నాయకుడి మెట్లో ఉన్నవాడు డబ్బు గురించి ఆలోచిస్తాడా? ఆత్మీయ జీవితంలోకి వచ్చినవాడు, భక్తి జీవితంలోకి వచ్చినవాడు ధనాన్ని గురించి ఆలోచిస్తాడు. ఏ ధనాన్ని గురించి గొప్పగా ఆలోచిస్తాడు అంటే భౌతికమైన డబ్బు గురించి కాదు, ఆధ్యాత్మిక ధనం గురించి. ప్రభు కూడా ఆ ప్రస్తావన తీసుకొచ్చాడు. నువ్వు వాస్తవంగా ధనవంతుడిని అనుకుంటున్నావు, కానీ నువ్వు దరిద్రగొట్టు స్థితిలో ఉన్నావు. మళ్ళీ ఇంకొక చోట మరో సంఘానికి ఏమని రాస్తున్నాడు తెలుసా? నీవు దరిద్రుడవై ఉండియు ధనవంతుడవై ఉన్నావు అన్నాడు. జస్ట్ 2వ అధ్యాయం తీసుకోండి,
స్మరణ సంఘానికి రాస్తూ అన్నాడు, చూడండి ఏమన్నాడు? నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. నీ శ్రమను, వచనం 9వ అది 2:9. స్మరణలోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయమని మొదలుపెట్టి, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. అదుగో చాలు. స్మరణలోనున్న సంఘానికేమో ఆ సంఘ నాయకుడికి అంటున్నాడు, నీవు దరిద్రపు స్థితిలో ఉన్నట్టుగా అనుకుంటున్నావు, దీనుని అనుకుంటున్నావు, దరిద్రుని అనుకుంటున్నావు, కానీ నీవు ధనవంతుడవే అన్నాడు. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి సీరియస్గా. ఒకడేమనుకుంటున్నాడు, స్మరణలో ఉన్న సంఘపు దూత, స్మరణ సంఘమునకు దూత, 9వ వచనం 2:9. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. అది నేను శ్రమ పడుతున్నాను, దరిద్ర స్థితిలో ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు, అది నాకు కూడా తెలుసు, అయినా నువ్వు ధనవంతుడవే అన్నాడు. దేవునికి మహిమ. మరోపక్క 3వ అధ్యాయంలో లవోదికయ సంఘానికి రాస్తూ 17వ వచనం నుంచి చదువు. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక. వయము ఎన్ని బిరుదులు! దౌర్భాగ్యుడు, భాగ్యమును పోగొట్టుకున్నవాడు, దిక్కుమాలినవాడు. దిక్కుమాలినోడు అంటే ఏ దిక్కు లేని అనాథగా బ్రతుకుతున్నవాడు అని, దిక్కుమాలినోడ అని అంటే ఏ దిక్కు లేనోడ. దరిద్రుడవును, దరిద్రుడు, ఆర్థికంగా దరిద్రత కలిగిన వాడు. తర్వాత గుడ్డివాడు, 4 దిగంబరుడువై ఉన్నావని ఎరుగక. బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నాడు. ఈ 5 రకాలుగా నువ్వు ఉన్నావు అనేది అసలు నీకు తెలియట్లా. దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవును అయి ఉన్నావని నువ్వు ఎరుగక. నేను ధనవంతుడను, అదుగదుగో నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. అది చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనినట్లు అగ్నిలో పుట్టము వేయబడిన బంగారమును నీ దశములు సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకొను నా యొద్ద కొనుక్కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఆ బంగారం గురించి, వస్త్రం గురించి, దృష్టికి కాటుక గురించి ఆయన చెబుతున్నాడు. ఇవన్నీ నా దగ్గర కొను, నా దగ్గర స్వీకరించు. వాస్తవంగా నువ్వు అనుకుంటున్నావు ఇవన్నీ కలిగి ఉన్నానని, లేవురా. నువ్వు దరిద్రుడవు, దౌర్భాగ్యుడు, దిక్కుమాలవాడు, గుడ్డివాడో, దిగంబరుడు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనుష్య దృష్టి, దేవుని దృష్టి రెండు ఒక్కటి కాదు. మనుష్య దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. మనుషుడు తన దృష్టితో తాను చూసుకొని తనను గురించి తాను అనుకుంటున్నటువంటి భావాలు ఎంత తప్పో ఈ 2 సంఘాల దూతల విషయంలో దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. స్మరణలోనున్న సంఘపు దూత అనుకున్నాడు, నేను శ్రమలో ఉన్నాను, దరిద్రుడను. తన గురించి తనకున్న అభిప్రాయం. కానీ దేవుడు ఏమన్నాడు? నో, నువ్వు ధనవంతుడివి అన్నాడు. లవోదికయ సంఘపు నాయకుడు అనుకున్నాడు, నేను ధనవంతుడును, నేను ఆత్మీయ సంపన్నత కలిగి ఉన్నవాడను. అంటే లేదురా, నువ్వు దరిద్రుడు, దౌర్భాగ్యుడు అన్నాడు. అంటే ఇద్దరి అభిప్రాయాలతో దేవుడు ఏకీభవించలా. ఇద్దరి దృష్టి కూడా తప్పే. ఒకరేమో దేవుని ఎదుట ఉన్నతమైన మెట్టులో ఉండి నాదేముందిలే అని దీనంగా తన గురించి తాను అనుకున్నారు. అయితే దేవుడు అన్నాడు, లేదు నాయన, నువ్వు అలా అనుకుంటున్నావు, నువ్వు చాలా ఉన్నతంగానే ఉన్నావు అని దేవుడు మెచ్చుకున్నాడు. ఒకడేమో నేను సూపర్గా ఉన్నా, నాకేం కొదువు లేదు, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నా అనుకున్నాడు. కానీ నువ్వు అట్టడుగులో ఉన్నావురా, నువ్వు చాలా తేడాగా ఉన్నావు అన్నాడు దేవుడు. చాలాసార్లు మన దృష్టి ఇట్లనే పప్పులో కాలేస్తుంది, తప్పులో కాలేస్తుంది. మనల్ని చూసుకున్నా ఎదుటి వాళ్ళని చూసే చూపులో కూడా అదే తేడా ఉంటుంది. మన తీర్పులు సరైనవి కావు. యోసేపు నిజంగా ఆమెను పాడు చేశాడా? కానీ ఏం తీర్పు తీర్చారు యోసేపుకి? జైల్లో వేశారు. కనీసం ఒకడన్నా ఏనాయనా యోసేపు ఎలా జరిగింది, అట్లా చేసావు నాయనా, అసలు ఏం జరిగింది అని అడిగాడా ఒకడన్నా?
ఒక్కడూ అడగల. ఆమె చెప్పింది, మరి కొట్టారు, తీసుకెళ్ళి పడేశారు, సంఖ్యలతో బాధించారు. అరే న్యాయం మాట్లాడాల. ఆమె చెప్పిందే విన్నాం, మరి అతను చెప్పేది కూడా వినాలి కదా. పట్టించుకోలే ఎవడు. అంటే అర్థం ఏంటంటే ఒకటే, ఆడ మనిషి బరి తెగించి అంత మాట చెప్పిందంటే ఇంక ఇటు చేయకుండా ఉంటాడంటావా? వాడు ఆ అఘాయిత్యానికి పాల్పడకపోతే నన్ను పాడు చేయబోయాడని ఒక స్త్రీ అలా చెప్పింది. స్త్రీ నోరల్లా తెరిచి ఇలాగా నన్ను చేయబోయాడని చెప్పింది అంటే ఖచ్చితంగా చేసే ఉంటాడు. దిక్కుమాలిన తీర్పు అన్నమాట. చేశాడా లేదా, అతని క్యారెక్టర్ ఏంటి, అంతకుముందు నేర చరిత్ర ఏమన్నా ఉందా, అలాంటి పొరపాటు క్రియలు ఏమన్నా గతంలో చేశాడా? లేదు, ఇంతవరకు లేదు. అతని సత్ప్రవర్తన చూసాగా ఇల్లంతటి మీద నాయకుడిగా పెట్టాడు పోతీఫెరో. చూసి ఇల్లంతటి మీద నాయకుడిగా పెట్టినప్పుడు, నోరుమై యోసేపు ఇట్రా నాన్న, చెప్పురా ఏం జరిగింది చెప్పు. ఆయన భార్య ఏంటో ఆయన తెలుసుగా, పోతీఫెరో తెలుసుగా, ఎవరు బలహీనలో ఎవరు బలవంతులో తెలుసు పోతీఫెరోకి. ఒక మాట అడగల, ఆమె చెప్పింది నమ్మేశాడు. అరే రే ఈ అబ్బాయి ఇంతవరకు ఇంతకాలం నుంచి వచ్చి నడుస్తూ ఉన్నాడు, పాపం ఎప్పుడూ ఇలా చేయలేదు, ఏం జరిగిందో తెలుసుకుందాం అని కనీసం పక్కకు తీసుకెళ్ళాను, ఏం జరిగింది అని అడగొచ్చుగా. అడగల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఫలితంగా ఒక నిరపరాధిని, నిర్దోషిని తీసుకెళ్ళి శిక్ష పాలు చేశారు. మనుష్య దృష్టి ఎట్లుంటుంది? ఒక వ్యక్తి మీద ఒక నిందా ప్రచారం వచ్చినప్పుడు, ఒక వ్యక్తి మీద ఒక అనుమానం అనేది వచ్చినప్పుడు సదరు వ్యక్తితో కూడా సంప్రదింపులు జరపాలి. అనయా మీ గురించి ఎలా అనుకుంటున్నారనయా, అక్క మీ గురించి ఎలా అనుకుంటున్నారక్క, మరి ఏంటి దానికి కారణం ఏంటి, ఏం జరిగింది, ఏంటి మంచి చెడ్డైందని అడగాల. అడగరు, తెలుసుకోరు. నింద వచ్చింది, ఎవడన్నా ఒకడు అన్యాయంగా ఒక మాట లేవదీశాడంటే ఇక దాన్ని అలాగ ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతారు. దరిద్రపు సైకాలజీ మనుషులది. మనల్ని గురించి మనం ఆలోచించుకునే ఆలోచన తప్పే అవుతుంది. ఎదుటి వాళ్ళని గురించి మనం తీర్చే తీర్పు కూడా చాలా వరకు తప్పే అవుతుంది. బహు అరుదుగా రైట్ అవుతాయి. మన విషయంలో మన దృష్టి కావచ్చు, ఎదుటి వాళ్ళ విషయంలో కూడా మన దృష్టి కావచ్చు, పక్కాగా రైట్ ఉండకపోవచ్చు. దేవుని దృష్టిలో తేడా ఉండదు. మరణం తేల్చేసింది ఎవడి ప్లేస్ ఏందో. దరిద్రుడైన లాజరు చనిపోయాడు, విశ్రమ స్థానానికి కొనిపోబడ్డాడు, దేవదూతుల చేత సన్మానాలు పొంది. ప్రజల చేత సన్మానాలు పొందినోడు సమాధి కార్యక్రమం కూడా మామూలు చేసి ఉంటారా ధనవంతుడికి? ఊరు నాయన ఎన్ని బ్యాండ్ మేళాలు పెట్టారో, ఎంత హడావుడి చేశారో, ఏడిసే వాళ్ళని ఎంతమందికి కూలిచ్చి ఏడిపించారో తెలుసా మీకు? ఒకసారి ఒక వీడియో చూశాను నేను. వేరే దేశంలో కొడుకుంటాడు, ఈ దేశంలో తండ్రి ఉంటాడు, చచ్చిపోతాడు. చచ్చిపోతే కొడుకు ఆ దేశం నుంచి తండ్రి సమాధి కార్యక్రమానికి రావడానికి కుదరక ఈ వాళ్ళని సమాధి చేయడానికి, తండ్రిని సమాధి చేయడానికి బంధువులు వాళ్ళు వీళ్ళు ప్రిస్టేజ్ కాబట్టి సమాధి కార్యక్రమం జరిపే వాళ్ళని మాట్లాడటానికి నెట్లో సెర్చ్ చేస్తే ఓ బ్యాచ్ ఉంటారన్నమాట. వాళ్ళ పని అదే. ఎక్కడ ఎవడు సచ్చినా వాళ్ళు వీళ్ళకి కాల్ చేస్తే అమౌంట్ చెప్తారన్నమాట. అతను అడుగుతాడనమాట, హలో ఇట్లా మా నాన్నగారు ఫలానా ప్రాంతంలో చనిపోయారండి, సో ఆయన సమాధి కార్యక్రమం చేయాలి, మరి మా బంధువులకి చెప్పి వాళ్ళ చేత ఆ మాట ఈ మాట అనిపించుకోవటం ఇష్టం లేదు, అందుకని మీరు ఆ కార్యక్రమాన్ని చేస్తారని మీకు చెప్తున్నామండి. ఓకే సార్, మీ నాన్నగారి పేరు చెప్పండి, రాస్తారు. అయిపోయిన తర్వాత మరి గుంటలో పూడ్చిపెట్టడమా కట్టెల్లో కాల్చడమా? కట్టెల్లో కాల్చాలండి.
ఓకే, కాల్చాలి. రైట్ సార్. సార్ చెప్పండి, అది ఏ కట్టెల్లో కాల్చాలి? మామూలు కట్టెలా లేకపోతే గంధపు చెక్కలు? గంధపు చెక్కలకైతే ఓ రేటు ఉంటుంది సార్, మామూలు కట్టెలకైతే ఓ రేటు ఉంటుంది సార్. మా నాన్న నా కోసం చాలా కష్టపడ్డాడు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మా నాన్న దానికి కారణం గంధపు చెక్కలే అంట. ఓకే సార్, అట్లయితే గంధపు చెక్కలు. ఓకే సార్, ఓకే. చెప్పండి సార్. తర్వాత మరి ఊరేగింపుగా ఎలా తీసుకెళ్ళాలి? మరి ఏదో 2 సంగీత వాయిద్యాలు పెట్టాలా, కొంచెం గ్రాండ్గానే పెట్టాలంటే? మా నాన్నకంటే ఎక్కువ సార్, కొంచెం గ్రాండ్గానే పెట్టాలా? ఓకే సార్, ఓకే. దానికి ఒక బ్యాచ్ ఉంటుంది సార్, దానికి ఇంత కాస్ట్ అయింది సార్ అంటే. ఓకే అండి, ఓకే, రాసేసుకుంటాం సార్. మరి మీ నాన్నగారి శవ యాత్ర జరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు ఫాలో అవటానికి 4 సరిపోతారా? 10 మంది కావాలా? 20 మంది కావాలా? 50 మంది కావాలా? 100 మంది కావాలా? 100 మంది అయినా సార్ మేము సప్లై చేస్తాం సార్. మరి కనీసం చచ్చిపోయినోడికి 4 పోకపోతే ఎట్లా? 50 మందిని ఏర్పాటు చేయండి. ఓకే సార్, ఓకే సరే సార్. మరి ఇక ఇందులో ఏడ్చే వాళ్ళ విషయంలో కూడా కొంచెం మాట్లాడుకోవాలి. మరి ఏడ్చే వాళ్ళని ఎంతమందిని ఏర్పాటు చేద్దాం సార్? అక్కడ సౌండ్ బ్రేక్ అయింది, అర్థమైందా? అంటే ఏడుపు కూడా అమ్మబడును. స్తోత్రం. ఏడుపు కూడా అమ్మబడును. ఏం లేదు, ఇక ఆ సమయంలో ఆటోమేటిక్గా మ్యూజిక్లు వేసి చచ్చిపోయినోడి గురించి ఇంత మంచి పనులు చేశాడంటే వినేవాడికి ఎవరికైనా ఏడుపు వచ్చింది. అట్లా ప్రిపేర్ అయి ఉంటారన్నమాట కొంతమంది. వాళ్ళని రన్నింగ్లో దించుతారు. వాళ్ళేమో అయ్యో అయ్యా అయ్యావా బాబో బాబా అని వాళ్ళు ఏడుతూ ఉంటారు అన్నమాట. చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే కథ రక్తి కట్టిద్ది టోటల్గా. అక్కడ ఉన్నవాడు ఎవడు కూడా చచ్చిపోయినవాడు తాలూకు కాకపోయినా టోటల్గా ఎంత గొప్పడో అంత ఘోరంగా శవాన్ని తీసుకుపోతున్నా ఎడుతున్నారు. మరి వీళ్ళు కూలి తీసుకుని పైసలు తీసుకునే వాళ్ళు గట్టిగా ఏడవాలి కదా, బాబో బాబా అని వీళ్ళు ఎడుతూ ఉంటారు అన్నమాట. అక్కడ కథ అంతా రక్తి కట్టాలి. ఈ లైవ్లో చూసేవాళ్ళు ఎవరన్నా, జూమ్ యాప్లో ఉన్నవాళ్ళు కానీ లైవ్లో ఉన్నవాళ్ళు కానీ, మీ వాళ్ళకి ఆ గతి పట్టనీకండి, వందనాలు. వాళ్ళకి ఏదన్నా కాస్త మీరు వేరే దేశంలో ఉండి ఉపాధి కోసం పోతే తప్పులేదు, బతకడానికి పోవాలి. ఒకవేళ వాళ్ళ పరిస్థితులు ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళ మీ దగ్గరికైనా తీసుకెళ్ళండి, లేకపోతే వాళ్ళ క్లైమాక్స్లో మీరన్నా 1 సంవత్సరం పాటు వచ్చి ఇక్కడ బతకండి. వాళ్ళని పంపించి పోదురు కానీ, అంతేగాని ఆ పని మాత్రం చేయకండి. జస్ట్ నా సలహా, ఇష్టమైతే ఫాలో అవ్వండి, లేకపోతే తీసి అవతల పడేసేయండి, మీ ఇష్టం. సరే, పాయింట్కి వస్తాను. ధనవంతుడికి మరి ఎన్ని మ్యూజిక్లు పెట్టారో, ఎన్ని పూదండలు వేశారో, ఆయన తీసుకెళ్లే వెహికల్ ఎన్ని రకాలుగా అలంకరించారో, ఆయన గురించి ఎంతమంది డబ్బులు కేడ్చేవాళ్ళు చేర్చారో. ఆడు మంచి చేస్తే కదా నిజంగా ఆడవటానికి. ఆడు మంచోడయి మంచి చేస్తే ఆడి దగ్గర మేలు పొందిన వాళ్ళు ఆటోమేటిక్గా ఏడుస్తారు. ఎవడికి మంచి చేశాడని ఇంటి వాకిట్లో పడున్న లాజర్ అనే వాడికి ఒక రొట్టె తుంపు కూడా వేయలే దరిద్రుడు. ఎంత డబ్బు ఉంటే ఏమి లాభం? అరే, బాధలో ఉన్న మనిషికి అంత రొట్టె ముక్క పెట్టలేదు వాడు. వాడు నిజంగా ధనవంతుడా? నిష్ఠ దరిద్రుడా? నెంబర్ 1 నిష్ఠ దరిద్రుడు. సాటి మనిషిని కనికరించని వాడు, సాటి మనిషి పట్ల దయజోపని వాడు, సాటి మనిషి కష్టాన్ని అర్థం చేసుకోలేని వాడు, సాటి మనిషికి పట్టాడు అన్నం పెట్టి ఆకలి తీర్చలేని వాడు ఎంత ధనవంతుడైనా నంబర్ 1 దరిద్రుడు. దరిద్రుడు దరిద్రుడు దరిద్రుల్లో సూపర్ దరిద్రుడు అనమాట. అది ఇంకా ఏం చెప్పాలో నాకు తెలియదు కాబట్టి నాకు తెలిసిన భాషలో చెప్తున్నా. దరిద్రుల్లో సూపర్ స్టార్ అనమాట వాడు. అది ఆ బతుకు మనం బతకూడదు. మనం కన్ను మూస్తే ఆ బాక్సులో మనల్ని అలాగ బొబ్బో పెడితే ఆ టెంట్ కింద 4 కన్నీటి చుక్క 4 కన్నీళ్లు రాలేటువంటి బతుకు బతకాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ బతుకు బతకాలి? టెంట్ వేసి టెంట్ కింద బాక్స్ పెట్టి బాక్సులో మనల్ని బొబ్బో పెట్టి రెడీ చేస్తుంటే నిలబడి 4 కన్నీటి చుక్కలు రాల్చే 4 వ్యక్తులు కావాలి. ఎలా వస్తారు? ఎలా వస్తాయి? ఆ 4 కొరకు నువ్వు బ్రతికినప్పుడు, 4 సహాయపడినప్పుడు, 4 చేయగలిగిన ఉపకారం నీ చేతనైంది చేయగలిగినప్పుడు
పిల్లికి కూడా బిచ్చం పెట్టని బతుకులు అట్నే తెల్లారుతాయి. అప్పుడప్పుడు నాకు తగులుతూ ఉంటారు, ఇదేందో దరిద్రం, నా కళ్ళలోనే పడుతుంటారు వాళ్ళు. మనం ఒకరిని తీసుకెళ్తున్నారు, పాపం నలుగురు పంతుళ్ళే, టాటా ఏసీలో కోట్ల కాస్తుంది. ముందు జనం లేరు, వెనక జనం లేరు, మొత్తం పోయి అక్కడ ఉన్నారు కాష్టం దగ్గర, తగలబెట్టే దగ్గర. ఎవరు లేరు, ఆ ఉన్నవాళ్ళు కూడా 4-5 ఉన్నారు ఆడ. ఇప్పుడు కరోనా దెబ్బకి అసలు ఉన్నవాళ్ళు కూడా ఎవరు రావట్లేదు అనుకో, అది వేరే సంగతి. కరోనాకు ముందు సంగతి చెబుతున్నాను నేను. ఇప్పుడు కరోనా వంక దొరికింది కాబట్టి ఎవరు పోకపోయినా జనం ఏం ఫీల్ గారు. అసలు చాలామందికి ఇప్పుడు కరోనా సందర్భంగా చాలా సమాధి కార్యక్రమాలకి వెళ్ళే కర్మ తప్పింది చాలామందికి. తెలుసా మీకు? మామూలుగా అతను నచ్చడు, అబ్బా వీడు చచ్చినా పోకూడదని మనసులో అనుకుంటారు. కరోనా దెబ్బకి అయిపోతాడు. అయిపోయిన తర్వాత ఏమనుకుంటారు తెలుసా? అమ్మాయ, ఆ దరిద్రుడి కార్యక్రమం పోయే పని లేకుండా పోయింది. ఇక దినానికి పోయే పని లేదు, సాగుకు పోయే పని లేదు, తీసుకెళ్ళి వాళ్ళే పడేస్తారు. కొన్ని జీవితాలు అలా. కొంతమంది కోసం ఏడ్చేవాళ్ళు ఉన్నారు, అయ్యో నేను కనీసం ఆయన కలవలేకపోయినాను బాబు అని దుఃఖపడేవాళ్ళు ఉన్నారు. ఏమండి, మనం కన్ను మూస్తే కనీసం రాలేకపోయినా కలవలేకపోయినా విషయం తెలిసి 2 కన్నీటి చుక్కలు రాల్చే జీవితం జీవించాలి. మరీ దారుణం, వాళ్ళ కాళ్ళ పక్కన శవం ఉంది, టాటా ఏసీలో 4 నిలబడి ఉన్నారు, బండి పోతా ఉంది, నేను నిలబడి చూస్తూ ఉన్నాను, ముందు ఎవరు లేరు, వెనక ఎవరు లేరు. కుక్క చచ్చింది, కోతి చచ్చింది, గోడ అవతల పడే అన్నట్టు ఉంది. ఆడు బతుకు, చచ్చిపోయినాడు బతుకు. దారుణం. అదే రోజు సాయంత్రం నేను అట్టుకుండా హైవే మీదకి వెళ్తా ఉంటే కాష్టంలో కాలిపోతా ఉంది ఆ శవం. మళ్ళా కోట్లకు పడగలు ఎత్తిన వాళ్ళు. ఇంకొకరు తెలుసు, రాజకీయవేత్త. వారు రాజకీయవేత్త. ఆ రోజు ఎందుకు అడ్డుపోయా? డెడ్ బాడీ బయట ఉంది టెంట్ కింద, ఒక్క మనిషి లేరు. నిజంగా అబద్ధం చెప్పట్లా, ఒక్క మనిషి లేరు డెడ్ బాడీ దగ్గర. మొత్తం లోపల కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఆ ఉన్న 4 కుటుంబీకులు. దేని గురించో తెలుసా? ఈ మనిషి ఆర్జించిన ఆస్తుల పంపకాల గురించి. శవం దగ్గర ఒక్కడు లేడు. ఎంత దరిద్రం! మళ్ళా సామాన్యులు కాదు, రాజకీయంగా కూడా వెలగబెట్టింది వారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఏదో ప్రసంగం పొడిగించడానికి కాదు, సందర్భం వచ్చింది కాబట్టి టచ్ చేస్తున్నా. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. మనం అనుకుంటాం కండబలం బాగుంది, గుండె బలం బాగుంది, షుగర్ బీపీ లేవని. షుగర్ బీపీలు ఉన్నవాళ్ళు 30 ఏళ్ళ నుంచి బాగానే ఉన్నారు. ఏది లేనోడు కరోనా వచ్చి హల్లెలూయా చేయగలిగిందే ఉంది. కొంతమంది బతికారు, కొంతమంది పిలుపు అందుకున్నారు. కాబట్టి ఫస్ట్ వేవ్ వచ్చింది, కొంతమంది జారిపోయారు, కొంతమంది నిలబడ్డారు, అమ్మయ్య తప్పించుకుందాం అనుకున్నారు. సెకండ్ వేవ్ వచ్చి కొంతమందిని వైనం చేసింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ న్యూస్ కొత్తగా స్టార్ట్ చేశారు, థర్డ్ వే, వణికిస్తున్న థర్డ్ వే అని. ఈ ముందు మిస్ అయిన వాళ్ళే మళ్ళీ వెనక 3వ రౌండ్ వచ్చి చెప్పలేం ఏ క్షణమో తెలియదు జీవితాంతం. యేసును సొంతం చేసుకున్న వాళ్ళు యేసును సొంతం చేసుకోండి. యేసు సొంతం అయిపోయి యేసు బిడ్డలుగా మారిపోయిన వాళ్ళు సాటి మనిషి కొరకు బ్రతకండి. చేయగలిగినంత ఇతరుల కోసం చేయండి, దేవుని కోసం చేయండి. అంతేగాని నేను బతికిందే బతుకు, నేను తిన్నది తిండి, నేను కట్టిందే వస్త్రం అన్న బతుకు బతకండి. ఓకే, రైట్, తీసేద్దాం. మన జడ్జిమెంటు దేవుని జడ్జిమెంట్ ఒక్కటి కాదు అన్న పాయింట్ దగ్గర ఈ మ్యాటర్కి వచ్చాంలే. ధనవంతుడు లాజరు స్టోరీ, యోసేపు స్టోరీ, ఇవన్నీ కొంచెం గుర్తు చేసుకున్నాం. మనుషుల తప్పుడు తీర్పుల గురించి. ఎందుకు అసలు ఈ మ్యాటర్ వచ్చింది అంటే, ఒకడినేమో దరిద్రుడుగా ఉన్నవాడినేమో నీవు ధనవంతుడివే అన్నాడు. నేను ధనవంతుడిగా ఉన్నాను అనుకున్నాడే నువ్వు దరిద్రుడివే అన్నాడు. ఇదేంటి దేవుడు ఇలా తీర్పు తీర్చాడు అంటే, దేవుని తీర్పులు అలాగే ఉంటాయి. ఎందుకంటే మనుష్య రహస్యాలు దేవునికి తెలుసు, మనుషులకు తెలియవు. అందుకే చెప్పాడు, మీ తలంపులు నా తలంపులు ఈక్వల్ కాదు, మీ త్రోవలు నా త్రోవలు ఒకటే కాదు, భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో మీకు నాకు అంత తేడా ఉందన్నాడు. అందుకే తొందరపడి కష్టాలు పడుతున్న వాళ్ళంతా చెడ్డవాళ్ళని అనుకోకండి.
కష్టాలు పడుతున్న వాళ్ళంతా చెడ్డవాళ్ళయి ఉన్నందుననే కష్టాలు పడుతున్నారనే పొరపాటు తీర్పు తీర్చకండి. అలాగే అన్ని విధాల ఆశీర్వాదకరంగా ఉండి బాగా హాయిగా తిని తిరుగుతున్న వాళ్ళంతా దీవించబడిన వాళ్ళు అనుకోకండి. ఇందులో భాగంగా చెప్పాలంటే సొదొమ గొమొర్రా వాళ్ళని మనోళ్ళు చూస్తే అసలు మామూలుగా ఆశీర్వదించబడిన వాళ్ళని పొగుడుతారనమాట. సొదొమ గొమొర్రాలో ఉన్న సర్వసంపదలు, ఆ అనుభవాలు ఒకసారి చూస్తే మనోళ్ళు అనుకోవచ్చు అసలు బహుగా దీవించబడిన వారు వీరని. నిజమే, బాగానే దీవించబడ్డారు. ఒక్కసారి రాళ్లతో సహా బూడిదైపోయి అగ్ని చేత ఒకేసారి అందరికీ కలిపి కాష్టం పెట్టేశాడు దేవుడు. మామూలు గొప్పోళ్ళు ఏంది, మహా గొప్పోళ్ళు. నీ విషయంలో నీ దృష్టి, నీ వారి విషయంలో నీ దృష్టి, నీ సమాజ వారి ప్రజల విషయంలో నీ దృష్టి రైట్ జడ్జిమెంట్ ఇచ్చిద్దని ఎప్పుడూ మోసపోవద్దు. ఇది బాగా గుర్తుండడానికి చెప్తున్నా. కొన్నిసార్లు నీ కళ్ళు నిన్ను మోసం చేస్తాయి, కొన్నిసార్లు నీ ఆలోచనలు నిన్ను తప్పు త్రోవలోకి తీసుకెళ్తాయి. అందుకే ఏదైనా, ఏ జడ్జిమెంట్ అయినా దేవుని వైపు చూస్తే రైట్ జడ్జిమెంట్ వస్తుంది. అందుకే ఫలానోళ్ళు తేడా అంటే నేను తొందరపడి ఒక తేడా నేను అనను. తేడానో రైటో నీకు నాకేం తెలుసు బ్రదరు. మనం మంచి అన్నదంతా మంచి కాదు, చెడ్డ అన్నదంతా చెడ్డది కాదు. ఏది మంచో ఏది చెడ్డో తెలిసినోడు ఒక్కడే. ఎవరైనా ఆయన. కాబట్టి ఆయన చేతికి అప్పచెప్పాలి. మనం పిచ్చి పనులు చేయకూడదు. సరే, పాయింట్కి వద్దాం. 7 సంఘాలలో ఒక సంఘము లవోదికయ సంఘం విషయానికి వస్తుంది. ఇక జాగ్రత్తగా వినండి. 7 సంఘాల లేఖల్లో ఒక సంఘము లవోదికయ సంఘము కదా. ఈ 7 సంఘాలు ఎవరి చేతిలో ఉన్నాయి అన్నాడు? 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపపు స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమన్నా. 7 దీప స్తంభములంటే 7 సంఘములు, 7 నక్షత్రములంటే 7 సంఘాలకు దేవుడు నియమించిన నక్షత్రం లాంటి దూతలు. ఓకేనా? ఈ 7 సంఘాలలో 2 సంఘాలు దిద్దుబాటు లేకుండా రైట్గా ఉన్నాయి, స్ముర్న, ఫిలదెల్ఫియా. మిగిలిన 5 సంఘాలు దేవుని చేత హెచ్చరించబడ్డాయి, వార్నింగ్ చేయబడ్డాయి, గద్దించబడ్డాయి. బాగా గమనించాలి. అయినప్పటికీ మిగిలిన 5 సంఘాలలో కొన్ని లోపాలు కనపడుతున్నాయి. సంఘ నాయకులలో ఈ నాయకుడిని ఎందుకు హెచ్చరించాడంటే యథారాజా తథా ప్రజ కాబట్టి. రాజ్యాన్ని కరెక్ట్ చేయాలంటే ముందు రాజును కరెక్ట్ చేయాలి. సంఘం రైట్గా నడిపించబడాలంటే ముందు సంఘ నాయకుడు రైట్ అవ్వాలి. సంఘ నాయకుడు రైట్ కాకపోతే సంఘం భ్రష్టు పట్టిద్ది. సంఘ నాయకుడు సరైన క్రమంలో ఉంటే సంఘం ఆశీర్వదించబడిద్ది. అందుకని మొత్తం సంఘం అంతటిని గురించి ఆయన మాట్లాడట్లా, సంఘ నాయకుడిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఇతను ఎలాగో సంఘం అలాగా. 5 సంఘాలకు దేవుడు వార్నింగ్ ఇచ్చాడు, హెచ్చరిక ఇచ్చాడు, దిద్దుకోమన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే వీళ్లలో కొన్ని లోపాలు, భయంకరమైన పొరపాట్లు ఉన్నా దేవుడు తన చెయ్యి వదల్లా వాళ్ళనే తన చేతుల్లోనే పట్టుకున్నాడు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని. ఎవరి చేతిలో ఉన్నాయి 7 నక్షత్రాలు? వదిలాడా? విసర్జించాడా? వదల్లా. అలాగే ఈ తప్పుడు నాయకుడి యొక్క తప్పుడు నాయకత్వంలో తప్పుడుగా ఎదుగుతున్న సంఘాన్ని కూడా విడిచిపెట్టాల. 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు అన్నాడు. అందులో లవోదికయ సంఘం కూడా ఉంది. అక్కడ కూడా దేవుడు తిరుగుతూనే ఉన్నాడు. ఆ నాయకుడిని వదల్లా, సంఘాన్ని వదలడు. ఎందుకు వదులుతాడు? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అది. స్తోత్రం చెప్తారా? ఎవరు స్వరక్తం ఇచ్చి? అపోస్తల కార్యం 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అన్నాడు. అక్కడ పాయింట్కి వద్దాం. నాయకుడిని వదలలేదు, సంఘాన్ని వదలలేదు, కానీ లోపముగా ఉన్న వాటిని చక్క చేయడానికి దేవుడు పూనుకున్నాడు. అవును,
ఒకప్పుడు సూపర్గా ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లాగ అయిపోయినారు? 2 సంఘాలేమో బాగానే ఉన్నాయి, మిగిలిన 5 సంఘాలు తేడా పడ్డాయి. ఎఫెస్సులోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయమని, అన్నీ బాగానే ఉన్నాయి కానీ మొదట నీకుండిన ప్రేమ నీవు వదలితివి అని దిద్దుబాటు చెప్పాడు. పెర్గములోనున్న సంఘానికి ఏం చెప్పాడు? సంఘ నాయకుడికి, ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించేవారు నీలో ఉన్నారని చెప్పాడు. తేడా ఉందిరా నీ దగ్గర, నీ బ్యాచ్ తేడా పడుతుంది చూసుకోమని చెప్పాడు. తర్వాత తుయతైరా సంఘానికి ఏం చెప్పాడు? తాను ప్రవక్తనని చెప్పుకునే యెజబేలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు, విగ్రహార్పితము తినునట్లును జారత్వము చేయునట్లును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. భయంకరమైన విషబోధ ఒకటి సంఘములో రావడానికి, అది వచ్చి అమల్లో ఉంటే ఏమీ పట్టనట్టు నువ్వు ఆమెని ఉండనిచ్చావంటే ఆ తప్పుడు బోధలకు ఆమోదం తెలిపావు, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు అని తుయతైరా సంఘపు దూతను గద్దించాడు. సార్దీస్ సంఘపు దూతను ఏమన్నాడు? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే, నువ్వు ఇలా ఉన్నావు దిద్దుకో అని. ఈ 5 సంఘాలు దిద్దుబాటు చేయబడటానికి సంధించబడినాయి. 2 సంఘాలు మాత్రం అలా ఆ పరిస్థితుల్లో లేవు. చిత్రం ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా, 2 సంఘాలు మాత్రం దిద్దుబాటు చేసే పరిస్థితుల్లో లేవు, పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే ఈ 2 సంఘాలు కూడా శ్రమ పడుతున్న సంఘాలే. ఈ 2 సంఘాలు కూడా శ్రమల కొలిమిలో కాలిన సంఘములే. కావాలంటే చూడండి, స్మరణ శ్రమ పడిన సంఘము, చాలా ఇబ్బంది కొలిమిలో కాలిన సంఘము. 10 దినములు అపవాది చెరలో వేయించబోచున్నాడు, 10 దినములు మీకు శ్రమ కలుగును దేవుడే చెప్పాడు. ఆల్రెడీ పాపం శ్రమల్లో ఉన్నారు, అయినా శ్రమను గురించి ఘనపరిచి మాట్లాడాడు దేవుడు. స్మరణ మీరు తర్వాతైనా ధ్యానించుకోవచ్చు. తర్వాత ఫిలదెల్ఫియా, నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. ఎన్ని బాధలు వచ్చినాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో. కొంతమంది నిన్ను అవమానపరిచారు, నువ్వు తేడా అన్నారు, వాళ్ళని తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తా. నీకు అన్యాయపు తీర్పు తీర్చారు, నిన్ను దోషినిగా విమర్శించారు, వాళ్ళు వచ్చి ఆ సాతాను సమాజపు వారు వచ్చి నీ పాదాల దగ్గర పడేటట్టు నేను చేస్తా. శ్రమలో, బాధలో, వేదనలో ఓర్చుకుని నా వాక్యాన్ని వదిలిపెట్టకుండా గట్టిగా వాక్యాన్ని పట్టుకున్నావు గనుక లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలమున నేనును నిన్ను కాపాడేదను అన్నమాట అన్నాడు. లోకమంతటి మీదికి శ్రమ రాబోతుంది, అది నీకు కూడా ఏర్పడే అవకాశం ఉంది, అయితే నేను నిన్ను అందులో నుంచి కాపాడుతాను. దేవుడు హర్షించిన సంఘములు, మెచ్చుకున్న సంఘములు, శ్రమల కొలిమిలో కాలిన సంఘములు. దేవునికి మహిమ. మనం భద్రంగా ఉండాలంటే 2 ఉండాలని చెప్పాను గతంలో, 2 ఉండాలని చెప్పాను. ఈ రెండిట్లో ఏది మనం కలిగి ఉన్నా భద్రంగా ఉంటామని చెప్పా. ఎవరికన్నా గుర్తుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకి శ్రమలన్నా ఉండాలా, కంట్రోల్లో ఉంటాం. లేదా పరిశుద్ధుల సహవాసం అన్నా, వారి మూలంగా ప్రభు సహవాసం అన్నా మనకు ఉండాలి. పరిశుద్ధుల సహవాసం లేకపోయినా తేడా పడతాం. శ్రమలు లేకపోయినా, శ్రమ లేదా పరిశుద్ధుల సాంగత్యం అన్నా ఉండాలి. సరే, పరిశుద్ధుల సాంగత్యం దొరకట్లేదా, శ్రమ అన్నా ఉండాలా. ఈ రెండిట్లో ఏది లేకపోయినా, లేకపోతే 2 లేకపోయినా మనం దెబ్బతింటాం ఖాయం. ముఖ్యంగా 2 లేకపోతే ఎఫెక్ట్ అవుతాం. శ్రమ లేదు, పరిశుద్ధుల సహవాసము లేదు, అవుట్. ఎంత భక్తుడు కూడా దెబ్బతింటాడు. ఈ 2 సంఘాలు దేవుని కొరకు అగ్ని పరీక్షలో నిలబడటానికి కారణం శ్రమలు అన్నది ఈజీగా అర్థమవుతుంది. దేవునికి మహిమ.
ఇక మిగిలిన 5 సంఘాలు గద్దించబడ్డాయి కదా, గద్దింపును ఎదుర్కొన్నాయి కదా 5 సంఘాలు. ఆ 5 సంఘాల గురించి ఒక మాట మనం ఆలోచన చేస్తే వాళ్ళ కండిషన్ ఎలా ఉంది? శ్రమ పడుతున్నట్టుగానే ఉన్నారు, కానీ దేవుడు హర్షించేటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర కనపడట్లా. ఎఫెస్సులోనున్న సంఘపు దూతకని, నీ కష్టమును, నీ శ్రమను, నీ భారాన్ని, నీ ప్రయాసను నేను ఎరుగుదు, నాకు తెలుసు. కాకపోతే ఫస్ట్ ఉన్న ప్రేమ ఇప్పుడు నీ దగ్గర లేదు. ఏదో తిప్పలు పడుతున్నావు కానీ నాకు టేస్ట్ లేదు అని అంటున్నాడు. ఈ 5 సంఘాలు ఒకప్పుడు బాగానే ఉన్నాయి, అందుకే చేతుల్లో ఉన్నాయి. కానీ మధ్యలో దారి తప్పినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. ఆ 2 సంఘాలేమో ఆరంభం నుండి శ్రమల కొలిమిలో కాలినందున అలాగా వర్ధిల్లినాయి శ్రమలలో. ఈ 5 రకరకాల అనుభవాల్లో గుండా ప్రయాణం చేసినాయి కనుక ప్రారంభపు మెట్టు కొద్ది కాలం తర్వాత మరుగైపోయింది. ఒకప్పుడు తలుపులు తీసి లోపల పెట్టుకున్నారు యేసయ్యని, ఇప్పుడేమో లోకం వచ్చి సంఘంలో చేరి ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఆత్మీయులు అని పిలువబడే వాళ్ళలో ఆధ్యాత్మికత చచ్చిపోయింది. విశ్వాసులు అని పిలువబడిన వాళ్ళలో విశ్వాసము కోల్పోయిన పరిస్థితి వచ్చేసింది. గదిలో ఉండాల్సిన ప్రభు గది బయట ఉండి తలుపు తడుతున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే, అయ్యయ్యో లోపల ఉండాల్సిన వాడు బయటికి వెళ్ళిపోయాడు, ఏంది మనం ఇలా అయిపోయామన్న స్పర్శ కూడా వాళ్ళకి లేదు. తప్పుగా ఆలోచించుకుంటున్నారు. దేవుణ్ణి బయటికి నెట్టేసి తలుపులు వేసేసి ఆయన బయట ఉండి తలుపు కొడుతుంటే, ఎవరినో నేను యేసును తలుపు తీయండి. ఏసా బయట కేసున్నాడా? మరి మా దగ్గర ఉన్నాడు ఎవరు? లోపల ఉన్నాడు కదా మా ప్రభు. మేము ఎలాంటి చర్చో తెలుసా మాది? ఎలాంటి చర్చో తెలుసా అసలు మాది? లోపల ఆయనకి అసలు ఏమేం చేశాం తెలుసా? క్రిస్మస్కి ఉయ్యాలే చూపుతాం. ఏందనుకున్నా? ఈస్టర్కే సమాధుల్లోంచి బయటికి లాగుతాం ఆయన్ని. ప్రతి గుడ్ ఫ్రైడేకి దగ్గరుండి సిలివేస్తాం. క్రిస్మస్కేమో ఉయ్యాలేస్తాం, గుడ్ ఫ్రైడేకేమో సిలివేస్తాం, ఈస్టర్కేమో బయటికి లాగుతాం. ఈ 3 పనులు ఆయన మాతో బిజీగా ఉంటే ఎవరో బయట ఉండి తలుపు కొడుతున్నాడు, ఎవరైనా నుండి యేసు అంటున్నాడే. తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడన్నా నా స్వరం విని తలుపు తీసినట్లయితే నేను లోపలికి వస్తాను, భోజనం పెడతారా బాబు అంటున్నాడు ఆయన. ఎందుకు ఆహారం? చచ్చిన స్థితిలో ఉన్నారు, బ్రతికించుకోవడానికి. నేను తిని మీకు తినిపిస్తాను, నేను తింటాను మీతో కూడా కలిసి, నేను మీతో సహజీవనం చేస్తానని పిలుస్తున్నాడు ఆయన. తలుపు మూసేశారు. ఎందుకు ఇలాగ అయిపోయింది సంఘాల పరిస్థితి? ఇలాగా కొన్ని సంఘాలేమో తలుపు బయట ఉండి తడుతున్నాడు, హలో తలుపు తీయండి నేను లోపలికి వస్తాను. లోపలండి, ఎవరండి మీరు? నేను యేసు ప్రభుని. యేసు ప్రభు అంటే లోపల ఒక ఆయన ఉన్నాడు, మేము ఆల్రెడీ ఆయనకి ఆరాధన చేస్తున్నాం. ఏ యేసు ప్రభు? నేను యేసు ప్రభునయ్యా. అంటే ఏం క్యాస్ట్ మీది? మీ క్యాస్ట్ ఏంటి సార్? మా కమ్యూనిటీనా మీది? లేదు నేను యూదుడను. యూదులకైతే ఇక్కడ ఛాన్స్ లేదు సార్, మాదంతా ఒక కమ్యూనిటీ, మేము ఇక్కడ వర్షిప్ చేసుకుంటున్నాం. వర్షిప్ ఎవరికి? యేసుకి. యేసు ఎక్కడ ఉన్నాడు? యూదుడైన యేసు బయట ఉన్నాడు. నజరేయుడు యేసు బయట ఉన్నాడు. యూదుల రాజు అయిన యేసు. మరి అంతే కదా, వాళ్ళ గోత్రం వేరు, వాళ్ళ కమ్యూనిటీ వేరు, టోటల్ వాళ్ళ సెక్షనే వేరు, మనం వేరు, మన కమ్యూనిటీ వేరు. కాబట్టి ఇక్కడ
కులమే యేసుక్రీస్తు స్థానమును ఆక్రమించింది కొన్ని సంఘాల్లో. వాళ్ళేమనుకుంటున్నారు, మా అంత భక్తిపరుడు ఇంకొకడు లేడు అనుకుంటున్నారు. కొన్ని సంఘాల్లోనేమో లోకం వచ్చి కూసుంది బలిపీఠం మీద. వాళ్ళేమనుకుంటున్నారు, యేసయ్య కోసమే ఇదంతా, ఆయనే మా ప్రాణం అంటున్నారు, ఆయనే బయట నుండి తలుపు కొట్టుకుంటున్నాడు, ఎవడు తీయట్లే. ఇట్లా బోల్డ్ అని ఉన్నాయిలే. ఎదుటి వాళ్ళని చూసుకోవటం కదా, మనల్ని కూడా మనం చూసుకోవాలి మళ్ళీ ఇందులో. అంతే కదా, జనాల బట్టలు ఉతికి రజకుడు తన వస్త్రాలు ఉతుక్కుంటాడా? అసలు ముందు చెప్పాలంటే రజకుడు ఫస్ట్ తన వస్త్రాలే ఉతికి శుభ్రం చేసుకోవాలి. దేవునికి మహిమ. కాబట్టి మనం కూడా వెరిఫికేషన్ చేసుకోవాలి. అన్ని సంఘములను మనం గమనించుచూనే జాగ్రత్త చేసుకుంటూనే మరో పక్క ముందు మనల్ని మనం చూసుకోవాలి. మన దగ్గర ఈ దరిద్రం ఏమైనా ఎంటర్ అయిందా? మనం ఏమన్నా ఆయన బయట పెట్టి తలుపులు వేసి పడేసామా? చూసుకోవాలి. సంఘములలో ఈ విషయమై జాగ్రత్త పడవలసి ఉన్నది. సంఘములలో యేసే నాయకుడుగా ఏలవలసి ఉన్నది, పాలించవలసి ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో యేసు బయటకు వెళ్ళరాదు. కొన్ని సంఘాల్లో బయట ఉండి తలుపు తడితే ఆ లోపల ఉన్న వాళ్ళు అంటారు, నువ్వు ఏ ముఠా, తెలుగుదేశమా కాంగ్రెసా? ఒరే బాబు, నేను యేసు ప్రభువుని రా. అట్లా కాదు, నువ్వు ఏ వర్గానికి చెందినోడివి? అరే నేను యేసు ఉన్నాడు. యేసు అంటే మాకు లోపల ఒకడు ఉన్నాడు, చర్చి అంటే అదే. మరి ఆ సిలువ పెట్టాము, అదంతా మేము ఈ ప్రార్థనలో అవన్నీ చేసేది అదే. మరి మేము ఆయనకేగా ఉండేవాడు, లోపల ఉంటాడు. నువ్వేంది బయట ఉన్నానని తలుపు కొడతావేంది? నువ్వెవరో మాకు అర్థమైంది, కానీ నువ్వు ఏ ముట్టవాడివో చెప్పు. ఎందుకు? సంఘమే రెండు ముఠాలు. ఒకళ్ళేమో అధికార పక్షం, ఒకళ్ళేమో ప్రతిపక్షం. ఈ సంఘంలో పార్టీ ఏ రాజకీయం సింహాసనం ఎక్కింది, యేసయ్యం బయటికి నెట్టారు యేసయ్యని. కొన్ని సంఘాల్లోనేమో బ్యాచ్లు అన్నమాట. ఇద్దరు లీడర్స్ ఉంటారు. అయ్యగారి దగ్గర ఇద్దరు లీడర్స్ ఉంటారు. ఒక లీడర్కి ఏమో ఒకళ్ళు కనెక్ట్ అయి ఉంటారు, ఇంకో లీడర్కి ఇంకొకళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. వీళ్ళు కూడా బయటికి నెట్టారు. ఏ సంఘములో, ఆఖరికి అది మన సంఘంలో జరిగిన డేంజరే. ఈ తంతు ఎక్కడ జరిగినా, ఏ సంఘములో జరిగినా, ఏ సహవాసంలో జరిగినా అసలోడు బయటికి వెళ్ళిపోయినట్టే గుర్తుపట్టాలి. ఒక దగ్గర ఒక చర్చి కట్టారంట, పెద్ద చర్చి. దానికి కలర్ వేసే దగ్గర పెద్ద వివాదం జరిగిందంట రెండు ముఠాలకి. ఒకళ్ళేమో గులాబీ రంగు వేద్దాం అంటారంట, ఒకళ్ళేమో బ్రౌన్ రంగు వేద్దాం అంటారంట. రెండు ముఠాలు అయినాయి. మూడో ముఠా బయలుదేరి, వద్దురా గులాబీ రంగు వద్దు, బ్రౌన్ రంగు వద్దు, వైట్ రంగు వేద్దామని ఇంకొకళ్ళు వచ్చారు. తెల్ల రంగు ఏముంది, అందరూ వేసేదాగా, కాస్త ఆర్భాటంగా కనపడాలంటే కాస్త ఏదో ఒక కలర్ చేంజ్ ఉండాలా అంటే మూడు ముఠాలు అయిపోయి వివాదం అయితే మీలాంటి పెద్ద మనిషిని ఒకరిని పిలిపించారంట. అయ్యగారు కొంచెం తీర్పు చేయండి అంటే వాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మొత్తుకొని కాసేపు బ్రౌన్ రంగు వాళ్ళు మాట్లాడతారు, కాసేపు గులాబీ రంగు వాళ్ళు మాట్లాడతారు, కాసేపు ఏమో వైట్ రంగు వాళ్ళు మాట్లాడతారు. బుర్ర వాసిపోయి, తిండి తిప్ప లేకుండా, కడుపు ఎండిపోయి, మాడిపోయి, చివరికి అతడే ఓడిపోయి లేచి వెళ్తా, నేను ఒక్క సలహా చెబుతా చేయండి రా అన్నాడంట. చెప్పన్నా, నువ్వేం చెబితే అదే చేస్తా చెప్పన్నా అన్నాను. చర్చికి నల్ల రంగు ఏంట్రా, సూపర్ సూట్ అయితే అనిపోయాడంట. ఏ రంగు? నల్ల రంగు ఏంట్రా, సూపర్గా సూట్ అయితే, ఇంకే రంగు పనికిరాదు, అది వేసుకోండి అనిపోయాడంట. అంటే వాడు బ్రౌన్ రంగు అంటే వాడు చెప్పిన రంగు మనం ఎందుకు వేయాలి? వాడు పెత్తనమా? మనం వేయలేదా సందా? మనం గట్టి లేదా? మన డబ్బులు పడలేదు ఇందులో. అసలోడు పోయాడు. ఎవరు అసలు ఎవరి కోసం ఈ తంతంతా చేస్తున్నారో, ఎవరి పేరున చేస్తున్నారో, ఎవరు ప్రధానమై ఉన్నాడో అతడు పోయాడు. మిగిలిన అన్ని చెత్తంతా వచ్చి బలిపీఠం ఎక్కింది.
ఇట్టి పరిస్థితి నేటి సంఘము యొక్క పరిస్థితి చాలా వరకు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి. ఒకవేళ అలాంటి సంఘములు నీ కంట కనపడితే నువ్వు ఈజీగా గుర్తుపట్టొచ్చు, ప్రభు వెలపటున్నాడు, అందులో లేడు. కానీ వీళ్ళ ఆరంభం ఎలా ఉంది? ప్రారంభం నుంచి అంతే ఉన్నారా? ప్రారంభం నుంచి అలా లేరు, మధ్యలో అలాగైపోయింది. స్టార్టింగ్లో సంఘంలో ప్రభువే నాయకుడిగా ఉండి వెళ్ళాడు. రాను మిగిలినవన్నీ వచ్చి ఆయనను బయటికి పంపించినాయి. ఆయన మర్యాదస్తుడు. నువ్వు ఎంత బయటికి నెట్టినా మొండికి పడి నేను పోను అని కూర్చునేవాడు కాదు. హలో, నన్ను మీ ఇంటికి పిలిచారు, చిన్న మాట చెప్తాను. మీ ఇంటికి పిలిచారు, ఫస్ట్ నేను ఒక్కడే వచ్చాను. మెయిన్ హాల్లో మెయిన్ చైర్లో నన్ను కూర్చోబెట్టారు. చుట్టూ చైర్లు ఉన్నాయిలే, మెయిన్ చైర్లో నన్ను కూర్చోబెట్టారు. కాసేపటికి ఇంకొక అతను వచ్చాడు. వస్తే అతనికి మెయిన్ చైర్ ఇవ్వాలనేది మీ ఆలోచన. నాకు అర్థమై మీరు చెప్పిందాక ఉంటానా, మీరు అన్నా అంటుండగానే నేను లేచి నిలబడతా. ఏ నాన్న, ఏమ్మా అంటే బ్రదర్ వచ్చాడు అన్న, నేను పక్కన కూర్చుంటాను. తర్వాత ఇంకొకడు వచ్చాడు, నెంబర్ 2 చైర్కి తగినోడు. అన్నా ఓకే పర్లేదు. తర్వాత నెంబర్ 3 వచ్చాడు, అన్నా. నెంబర్ 4 వచ్చాడు. మొత్తం వేడే వాళ్ళంతా వచ్చేసారు. చివరికి నా ప్లేసు వాకిటి దగ్గరికి వెళ్ళాను. అయినా సరే నేను మొండికి పడి కూర్చుంటాను. కుర్చీ కాలు పట్టుకొని నేను బాను, నేను వదలను. మెయిన్ కుర్చీ కాలు పట్టుకొని నేను ఊగులాడతానా, నేను బాను, నాకు ఇదే కుర్చీ కాదు అని అంటానా. సిగ్గులేనుడు అంటాడు. మర్యాదసుడు ఎందుకంటాడు? గౌరవనీయుడు అనడో, మర్యాదస్తుడు అనడో. నువ్వు ఆసనం ఇచ్చి చూపిస్తే కూర్చుంటాడు, లేచి వెళ్ళు అంటే ఇంకా వాదనలే ఉండవు, మౌనంగా లేచి వెళ్ళిపోతాడు. అది యేసయ్య మనసు. ప్రేమను బట్టి బ్రతిమాలుచున్నాడు.